హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేసి ఉండాలని, అలాగే ఈ పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక చర్చలు అనేది కూడా జరిగాయి. త్వరలోనే రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి దాదాపుగా 44 లక్షల మంది రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటిదాకా అయితే అనేక సర్వేల ద్వారా రైతులను గుర్తించింది. ఇక 2 లక్షల లోపల ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ లోన్కి సంబంధించి, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని, అర్హుల జాబితాలో చేర్చి ఒక్కొక్క రైతుకు గాను రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చొప్పున రుణమాఫీ అనేది కూడా చేసే అవకాశం ఉంటుందని, రైతన్నలందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా డబ్బులు ప్రతి రైతు పొందాలంటే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉండాలి. ఇక తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఆ యొక్క రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి. ఈ యొక్క కలిగి ఉండడంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి అర్హత సాధించి ఉండి ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా తీసుకుంటూ ఉండాలి. గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క పథకానికి కూడా ఆ యొక్క రైతులు అర్హత పొంది ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా త్వరలోనే జమ అవుతాయని, ఇప్పటికే సూపర్ 6 పథకాలలో భాగంగా అనేక పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క పథకంగాను నెరవేర్చుకుంటూ ప్రతి రైతు ఖాతాలలో అర్హత కలిగినటువంటి వారికి విడుదల చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుందని, త్వరలోనే రుణమాఫీకి సంబంధించి కూడా ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించి త్వరలోనే రైతులకు ఒక కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు. అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేసి రైతులందరికీ కూడా శుభవార్తనైతే తెలియజేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులను ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన సంకల్పంతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.